అలా జరిగి ఉండొచ్చు. బట్ టీడీపీ ఈజ్ క్లైమింగ్ మాకు ఇలా జరుగుతుంది అని. సరే ఏంటి ప్రబీర్ పురకాయిస్తా అంశం ఎలా చూడాలి? చాలా గొప్ప విషయం అండి, చాలా స్వాగతించాలి. ప్రబీర్ పురకాయిస్తా చాలా మంచి ఆయన శాస్త్రజ్ఞుడు, ప్రజాపక్షంగా ఉండే అన్ని విషయాలు చెప్తాడు. ముఖ్యంగా మన మీడియా టెలికాం రంగాల్లో ఆయన గొప్ప ప్రజ్ఞావంతుడు. ఆయన వాళ్ళకు సంబంధించిన న్యూస్ క్లిక్ అనే దేశంలో సత్యాన్ని చెప్పే ఒక సంస్థగా ఉంది. వాళ్ళ మీద లేనిపోని అభాండాలు వేసి అరెస్ట్ చేసి వాళ్ళకేదో నిధులు వస్తున్నాయి చైనా నుంచి అని చెప్పారు. నిధులేవో చట్టబద్ధంగా వచ్చాయి, అన్నీ మీరు అప్రూవ్ చేశారని వాళ్ళు. కానీ వాళ్ళ మీద సమస్య ఏమంటే హఠాత్తుగా దాడి చేసి మొత్తం జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసి దాన్ని ఆపేసి ఇప్పటికి దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన జైల్లో పెట్టారు. అన్ని కోర్టులు రకరకాలుగా చెప్పినా విడుదల చేయట్లేదు. ఈరోజు నేరుగా సుప్రీంకోర్టు ఆయన విడిచిపెట్టమని చెప్పింది. మీరు ఛార్జ్షీట్ వేసాక ఆయన జవాబు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇన్ని రోజులు మీరు జైల్లో పెట్టారని దీని మీద మన జర్నలిస్ట్ మిత్రుడు రాజ్దీప్ సర్దేశాయ్ దాన్ని చేస్తూ పెట్టాడు. ఇట్లా వచ్చింది స్వాగతించాలని. కింద చాలామంది కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు విడుదల చేయమన్నారు, చేస్తారు, కానీ ఇన్ని రోజులు ఎందుకు పెట్టారు, దానికి ఎవడు బాధ్యుడు అవును అని. అంటే జర్నలిస్టుల మీద భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరుగుతున్నాయి. ఈయన లెఫ్టిస్ట్ ఆబ్వియస్గా. ఎవరు? ప్రబీర్ పురకాయిస్తా. ఓకే, ఆయన తలుచుకుంటే గొప్పగా బతకగలిగిన వాళ్ళు. సమాజం కోసం ఏదో చేస్తుంటే రకరకాల కథనాలు ఆయన విడుదల అయ్యి స్వాగతించదగింది. విడుదలకు ఉత్తర్వులు వచ్చాయి. బహుశా సాయంత్రం అలా చేస్తారేమో. ఇంకా ఉన్నారు ఈ వరవర్రావు ఇలాంటి వాళ్ళు. వీళ్ళందరినీ కూడా కొంచెం ఏదో చిన్న చేంజ్ వస్తున్నట్టుంది. కేజ్రీవాల్ విడుదల అయ్యాడు చూసారా? కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి లోపలికి వెళ్ళడం బయటికి రావడం పెద్ద సంచలనం. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలే. జయలలిత చేసినట్టు, లాలూ ప్రసాద్ యాదవ్ చేసినట్టు ఆయన చేయలే. మనం దీని మీద కూడా చాలా కథలు, ఓకే నేను తెలుగులో కథలు దీని మీద కూడా ఉన్నాయి, నేను దానిలోకి పోను. కానీ ఐ థింక్ దీన్ని కేజ్రీవాల్ విడుదలతో సమానంగా చూడొచ్చు. మీడియా మనుషులుగా మనం మీడియా కోణంలో ఇది పెద్ద సక్సెస్ కింద ఆయన గట్టిగా నిలబడ్డాడు, తల వంచలేదు. వీ షుడ్